ఇది హైదరాబాదులో నేను దుర్గం చెరువు నుంచి మియాపూర్ వరకు ప్రయాణం చేసేటప్పుడు ఒక 5-6 నిమిషాలు చూసిన ప్రాంతం గురించి మీకు చెప్తున్నా. హైదరాబాదు లాంటి ఒక మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా మనం నిర్మించుకోవాలి, ఒక మహానిర్మాణాన్ని చేయాలి అంటే ఎవరు కావాలి? హైదరాబాదుని అత్యున్నతమైనటువంటి ఒక ఆధునిక నగరంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరంటే మహానుభావులు చాలా మంది ఉన్నారు, నేను కాదంటలేదు. కానీ ఒక సాఫ్ట్వేర్ రంగాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాదుని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం మనకు తెలిసిందే. నేను దుర్గం చెరువు నుంచి మియాపూర్ వచ్చే ఈ 5-6 నిమిషాల్లో మీరు చూడండి, ఆ కట్టడాలు, ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలు, ఇంత సుందరమైనటువంటి నగరాన్ని ఆంధ్రప్రదేశ్లో మనం తయారు చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మనం మళ్ళీ రిక్రూట్ చేస్తే 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఆధునికంగా మనం నిర్మాణం చేసుకోవటం అవ్వదు. రాజధాని నిర్మాణం అనేది మనకి ఒక స్వప్నంలాగా మిగిలిపోయేటువంటి నేపథ్యం మనకు తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన కట్టకపోగా కూల్చేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టాడు. పూర్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చేసిన నిర్మాణాలని కూల్చటం, వాళ్ళ మీద వ్యక్తిగత కక్ష ఉంటే అది మీరు ఏదన్నా దోపిడీలకు సంబంధించి కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటే దాని గురించి మాట్లాడండి. కేసులు పరంపరలు మీరు చేస్తున్నారు, అది వేరు. కూర్చటం ఏంటండి? కూల్చేవాడు గొప్పవాడా, నిర్మాణం చేసేవాడు గొప్పవాడా? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చంద్రబాబుకి నా బంధువు కాదు, జగన్మోహన్ రెడ్డి నా బంధువు కాదు, వాళ్ళిద్దరూ ఎవరు నాకు విరోధులు కూడా కాదండి. అసలు భారతదేశంలో రాజకీయ వ్యవస్థ అనేది ఒక కుల ప్రాతిపదిక మీదగా నడిచింది. కానీ ఆ కుల ప్రాతిపదికన ఆలోచన చేస్తే వాళ్ళిద్దరూ నా సామాజిక వర్గం కాదు. ఒక ఆయన చౌదరి, ఒక ఆయన రెడ్డి. నేనెవరిని? పోనీ నా సోదరులాగా వాళ్ళు మాదిగ మహారాజులు కాదు, మాల చక్రవర్తులు కాదు. మరి ఆంధ్రప్రదేశ్లో అత్యున్నత మెజారిటీగా ఉన్నటువంటి మేము వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఒక అభివృద్ధి చేసే వ్యక్తిని మనం గొప్ప వ్యక్తిగానే మాట్లాడుకోవాలి. ఎంతమంది సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందారు? ఒక వ్యక్తి మనం మాట్లాడతా, ఏంటన్నా కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్లు నాకితే మన కడుపులు నింపిద్దా, ఆ కట్టడాలు, ఆ బ్రిడ్జీలు కడితే వాటిని చూసుకుంటూ పోతే కడుపు నిండిద్దా అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నేను ఏం చెప్తున్నానంటే, ఒక భవన నిర్మాణం తయారవుతున్నప్పుడు దానికి సిమెంట్ అందించేటువంటి వ్యాపారి దగ్గర నుంచి, దానికి ఇటుకలు అందించే వ్యాపారి, బార్స్ అంటే స్టీల్ రాడ్లు అందించేటువంటి వ్యాపారి దగ్గర నుంచి మీరు దాని కన్స్ట్రక్షన్కి అవసరమైనటువంటి ప్రతి వస్తువు కూడా మీరు ఆలోచించండి. ఒక ప్లంబర్ ఏంటి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏంటి, కింద వేసేటువంటి స్టోన్స్ ఏంటి, మార్బుల్ ఏంటి, వాల్ సీలింగ్ దాని ఏంటి, డెకరేషన్ చేసే కార్పెంటరీ వర్క్ చేసేటువంటి వుడ్ ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళ వ్యాపారస్తులు అందరూ బతుకుతారు. తద్వారా ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ కూడా ఇన్కమ్ ఉంది. ఇక వర్కర్స్ విషయానికి వస్తే, ఒక నిర్మాణం మొదలయ్యేటప్పుడు కింద గుంటలు దొవ్వే మట్టి పని కార్మికుడి దగ్గర నుండి దానికి రాడ్ బెండింగ్ చేసేటువంటి ఒక రాడ్ బెండర్ దగ్గర నుంచి, సెంటరింగ్ పెట్టే ఒక సెంటరింగ్ మేస్త్రీలు వర్కర్స్ దగ్గర నుంచి, కాంక్రీట్ పోసే వర్కర్స్ దగ్గర నుంచి, కట్టుబడి చేసే మేస్త్రీల దగ్గర నుంచి, ఆ తర్వాత దానికి చెక్కలు బిగించే కార్పెంటర్స్ దగ్గర నుంచి ఎంతమంది బతుకుతున్నారు? దానికి పెయింటింగ్ వేసేవాళ్ళు, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, తర్వాత గ్లాసులు బిగించేవాళ్ళు, అనేకమైనటువంటి 70 క్రాఫ్ట్స్ పైన ఉన్నాయి. ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఇన్ని కుటుంబాలు బతకడానికి దాని మీద వ్యాపారం చేసేవాళ్ళు ఎంతో మంది బతుకుతూ ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో కూడా ఆదాయం చెల్లిస్తూ ఉన్నారు. ఇన్ని భవనాలు నిర్మించడం వల్ల వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు బతుకుతాయి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఇసుక రేట్లు పెంచి, సిమెంట్ రేట్లు పెంచి, కన్స్ట్రక్షన్ లేకుండా చేశాడు కదా. భవన నిర్మాణ కార్మికులను రోడ్డు మీద పడేశాడు ఆయన. నేను ఆయన వ్యక్తిగతంగా వ్యతిరేకం చేయట్లేదండి. ఆయన చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ లోపాల గురించి నేను చెప్తున్నా. తర్వాత వీళ్ళందరూ కూడా ఇక ముందు విషయం మనం చూస్తూనే ఉన్నాం. భారతదేశంలో ఎక్కడ దొరికినటువంటి ఒక దుర్మార్గమైన విషాన్ని సీసాల్లో నింపి అత్యంత దారుణంగా అధిక రేట్లకు విక్రయించి అనేక మంది మరణాలకు కూడా ఆయన కారణమయ్యి కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి గొల్లుని ఏడ్చేటువంటి స్థితికి తీసుకొచ్చాడు. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇలాంటి నిర్మాణాలు ఆంధ్రప్రదేశ్లో అవసరం ఉందా లేదా? ఇలాంటి నిర్మాణాలకు మన అవసరం
ఇంత అద్భుతమైనటువంటి అధునాతనమైనటువంటి ఒక నగరాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీరు ఆలోచించండి. లక్షలాది మంది బిడ్డలు బ్రతుకు తెరువుకి బ్రతకటానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఇక్కడ వ్యక్తిగత కక్షలు లేవు, ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు. రాష్ట్రం బాగుపడాలి. ఉచిత పథకాల మాయాజాలం అలా ఉండండి. ఒక సింహం అనేది బోన్లో ఉంటే, ఒక సింహం అడవిలో ఉంటే వేటాడగలదు. బోన్లో పెట్టి దానికి ఉచితంగా మేపితే తర్వాత బయటకు వస్తే కుక్కతో కూడా భంగపడుద్ది. అలాగే కాయ కష్టం చేసి, మనకు తెలుసు, ముడుసు బిగించి గడ్డ పొలుగు తీసుకుంటే భూమి కూడా భయపడుతుంది. అలాంటి యోధులైనటువంటి వాళ్ళందరూ కూడా ఉచిత పథకాల మాయాజాలంలో సోమరిపోతలైపోతున్నారు. ఇలా సోమరిపోత సమాజాన్ని అభివృద్ధి చేసేటువంటి నాయకత్వాన్ని బహిష్కరించి ఒక నూతన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆహ్వానించాలి. దాన్ని మీ అందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటా ఉన్నాను. జై భీమ్.